హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నమస్తే అందరికీ. సో నేను ఈరోజు ఏం చెప్తామని అనుకుంటున్నానంటే నా సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ గురించి. సో నేను సెకండ్ బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను సెకండ్ మంత్కి అలా టెస్ట్కి వెళ్ళలేదన్నమాట, డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళలేదు. సో థర్డ్ మంత్కి అలా వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. సో అప్పుడైతే నాకు ఈ క్వార్టర్ మార్క్ అనేది టెస్ట్ చేశారనమాట. ఆ టెస్ట్ చేసిన వెంటనే నాకు పాజిటివ్ డౌన్ సిండ్రోమ్ అని వచ్చిందంట. ఇది పాజిటివ్ డౌన్ సిండ్రోమ్ అనేది రాకూడదంట. సో అలా వచ్చినందుకు ఎన్ఐపిటి టెస్ట్ ఇంకా అమినోసెంటిసిస్ ఎన్ఐపిటి అండ్ అమినోసెంటిసిస్ అనేది టెస్ట్ చేయించాలి. సో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ డౌన్ సిండ్రోమ్ అనేది రాకూడదు. అది వస్తే ఏంటంటే బేబీ అబ్నార్మల్ అని ఉన్నట్టంట. సో బేబీ అబ్నార్మల్ దేని గురించి ఎందుకు ఉన్నారో టెస్ట్ చేయడానికి మళ్ళీ అది నిజంగా పాజిటివ్ 100% అక్యురేట్గా రావడానికి మనము మళ్ళీ ఎన్ఐపిటి ఇంకా అమినోసెంటిసిస్ అనేది టెస్ట్ చేయించుకోవాలన్నమాట. సో ఆ టెస్ట్ కోసము ఎన్ఐపిటి వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ 18,000 15,000 అలా ఉంటుంది. అమినోసెంటిసిస్ ఏమో 40,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, అది బట్టి. సో అమినోసెంటిసిస్ అనేది ఎలా అంటే మన కడుపులో ఇంజెక్షన్ ఇచ్చేసి అది బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని టెస్ట్ చేస్తారంట. అది ప్రాసెస్ అనేది నాకు తెలీదు అమినోసెంటిసిస్, బట్ నాకు అది ప్రాసెస్ డాక్టర్ చెప్తప్పుడు విన్నాక నాకు చాలా భయం వేసింది అనమాట. సో అందుకని నేను అది టెస్ట్ చేయించుకోలేదు. ఎన్ఐపిటి టెస్ట్కి వెళ్ళాను అనమాట. ఎన్ఐపిటి టెస్ట్లో కరెక్ట్గా అక్యురేట్గా చెప్పలేము. ఎన్ఐపిటిలో ఓన్లీ ఒక 90% చెప్పొచ్చు అని అన్నారన్నమాట. 100% అక్యురేట్ అయితే ఇవ్వలేము అని చెప్పారన్నమాట. అమినోసెంటిసిస్ టెస్ట్ చేయించుకుంటే ఒక 98% అక్యురేట్గా చెప్పగలమని చెప్పారన్నమాట. సో నేనైతే ఎన్ఐపిటి టెస్ట్కి అయితే వెళ్దాం ఫస్ట్ అని చెప్పేసి ఎన్ఐపిటి టెస్ట్కి అయితే వెళ్ళానమాట. సో దాంట్లో వచ్చేసి ఎన్ఐపిటి టెస్ట్లో అయితే ఏమీ రాలేదు, నార్మలే ఉందని చూపించిందనమాట. బేబీకి ప్రాబ్లం లేదని అయితే చెప్పారు. అయినా కూడా మళ్ళీ డౌట్ అనమాట, అది ఎన్ఐపిటి అక్యురేట్ అని చెప్పలేమని చెప్పారనమాట. ఎన్ఐపిటి అంటే ఓన్లీ బాడీలోంచి బ్లడ్ తీసుకొని టెస్ట్ చేస్తారనమాట. సో ఆ టెస్ట్లో అయితే నాకు ఏమీ రాలేదు. సో దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారనమాట. కానీ మళ్ళీ అయినా కూడా అందరూ టెన్షన్ పడ్డారు, నాతో పాటు అందరూ టెన్షన్ పడ్డారు. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. మళ్ళీ అమినోసెంటిసిస్ చేయించాలా అని చెప్పేసి థింక్ చేశామన్నమాట. ఎందుకంటే ఎన్ఐపిటి అక్యురేట్ అని చెప్పలేము అని చెప్తున్నారు. అలా చెప్పేసరికి ఇంకా బాగా టెన్షన్ అయింది. మళ్ళీ అమినోసెంటిసిస్ టెస్ట్ చేయించాలా అని చెప్పేసి ఆలోచించాము. ఏం కాదులే, ఎన్ఐపిటిలో అయితే నార్మల్గా వచ్చింది కదా, చూద్దాము అని చెప్పేసి మళ్ళీ పాజిటివ్గా ఆలోచించామన్నమాట. ఇంకా నేను చాలా గాడ్కి ప్రే చేశాను, చాలా మొక్కాను అనమాట. నేను చాలా దేవుళ్ళకి మొక్కిన తర్వాత నాకు సో ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్కాన్ చేస్తారు కదా, లాస్ట్ స్కాన్ చేసేటప్పుడు నేను డాక్టర్ని అడిగాను అనమాట, ఫిజికల్గా ఎలా చూపిస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే బేబీ అబ్నార్మల్ అని చెప్పారు కదా, సో ఫైనల్గా ఫిజికల్గా ఎలా కనిపిస్తుంది, మళ్ళీ ఇట్లా బేబీ అబ్నార్మల్ అని చెప్పారు కదా, ఎలా కనిపిస్తుంది అంటే బేబీ అయితే ఫిజికలీ అంత గుడ్ ఉంది, అంత బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది అని చెప్పారనమాట. అయితే ఫిజికల్ అయితే బాగుంది కానీ మెంటల్ ఎలా ఉందో చెప్పలేం కదా అని అన్నాను. అలా అనేసరికి ఇంకా మాకు టెన్షన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మెంటలీ ఏమవుతుందో చెప్పలేము, మేము ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు ఫిజికల్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే స్కానింగ్లో తెలిసిపోతుంది, అది చెప్పొచ్చు. బట్ మెంటలీ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మెంటలీ చెప్పాలంటే చాలా కష్టము. సో బేబీ బర్త్ అయిన తర్వాతనే తెలుస్తుంది, అంటే బేబీ పుట్టిన తర్వాత పెరుగుతూ ఉండగా అప్పుడు ఏమైనా అబ్నార్మల్స్ ఉన్నాయా
ఏమన్నా డిఫరెంట్ ఉందా, అది పెరుగుతూ ఉంటే తెలుస్తుంది అని చెప్పారనమాట. సో అలా చెప్పేసరికి దానికి ఇంకా టెన్షన్ పడ్డామన్నమాట నేను మా హస్బెండ్. బట్ అయినా కూడా మేము పాజిటివ్గానే థింక్ చేశాను నేనైతే. సో నేను చాలా అంటే చాలా ప్రే చేశాను గాడ్స్కి. దేవునికి అయితే నేను చాలా అంటే చాలా మొక్కాను అనమాట. ఆ దేవుడికి అందరికీ దేవుళ్ళకి నేను మొక్కినందుకే నాకు అంత మంచి జరిగింది. సో బేబీ పాజిటివ్గా తీసుకున్నాను అనమాట. పాజిటివ్గా తీసుకొని లేదు ఏం కాదు, ఎలా పుట్టినా సరే నాకు మంచిని పుడతారని నేను అనుకుంటున్నాను, ఆ దేవుడే నన్ను కాపాడుతాడు అని చెప్పేసి అలా పాజిటివ్గా థింక్ చేస్తూనే అన్ని మంత్స్ 9 మంత్స్ అయిపోయినాక బేబీ పుట్టిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. యాక్టివ్గా ఎనర్జీగా యాక్టివ్గా మంచిగా పుట్టింది. సో ఈమెనే ఆ బేబీ అనమాట. ఈమెనే నా సెకండ్ బేబీ. సో అబ్నార్మల్ అని చెప్పారనమాట. ఇప్పటికైతే ఇలా మంచిగా బాగానే ఉంది, నో ఇష్యూస్. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే దేనికి భయపడకండి, ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించండి, అంత మంచిగా జరుగుతుంది. మనం దేవుని నమ్ముకుంటే అంత మంచిగా జరుగుతుంది. సో ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అని తెలిస్తే దాని గురించి డిప్రెషన్లోకి వెళ్ళకండి, దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎక్కువగా పాజిటివ్ సైడే వెళ్ళండి. మంచిగా జరుగుతుందని ఆలోచించండి, అంతా మంచిగా జరుగుతుంది. ఏ టెన్షన్ పడకండి, ఏది వచ్చినా మన మంచిగానే అనుకోండి. నాకు బేబీ ఒకవేళ ఎందుకు రిస్క్, బేబీని తీసేస్తాము అని కూడా అన్నారనమాట. రిస్క్ ఎందుకు, ఒకవేళ బేబీ అబ్నార్మల్ అంటే బేబీని తీసేస్తామో అని అన్నారనమాట. సో నేను అన్నాను బేబీ ఎలా అయినా సరే పుట్టని, నేను చూసుకుంటాలే, ఏ ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పిన. కానీ దేవునికి అయితే నేను చాలా మొక్కిన, మంచిగా పుట్టాలి, ఏ ప్రాబ్లం లేకుండా అంత మంచిగా జరగాలి అని చెప్పేసి మొక్కిన అనమాట. సో గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల నాకు అంత మంచిగా జరిగింది. దేవుడు ఎప్పుడు నన్ను కాపాడుతాడు. సో మేము అంత మంచిగా జరగాలని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ మన జాతకంలో ఎలా రాసిందే అలా అవుతుంది, అది అంతే, దాన్ని ఎవరు మార్చలేరు. సో ఇది నా సెకండ్ బేబీ స్టోరీ అనమాట. ఇది అలా నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాంటి టెన్షన్స్ ఉండే అనమాట. చాలా మెంటలీ డిప్రెషన్స్ ఉండే, చాలా టెన్షన్స్ ఉండే. అంతే, ఇది నా స్టోరీ అండి. ఇది నా సెకండ్ బేబీ. ఈమె పేరు వచ్చేసి మనోజ్ఞ అనమాట. ఇప్పుడు 1 year కంప్లీట్ అయ్యింది. మొన్న Feb 26th 1 year కంప్లీట్ అయింది అనమాట. ఐఎమ్ హ్యాపీ నౌ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అంతే, నేను దేవునికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.